హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మంచి కిడ్స్ బర్త్డే వీడియో అయితే ఎడిట్ చేశాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు డెమో చూద్దాం. హ్యాపీ బర్త్డే. ఫ్రెండ్స్, ప్రీ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ వీడియో ప్రెసెంట్ లింక్స్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. కాకపోతే వాటిని అయితే నేను పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయితే చేశాను. పాస్వర్డ్ని నేను వీడియోలో మిడిల్లో లేకపోతే లాస్ట్లో చెప్తాను. ఆ లింక్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది అయితే ప్రొజెక్ట్ లింక్స్ ఇంపోర్ట్ కావట్లేదని కామెంట్ చేశారు. సో దాని గురించి అయితే నేను వీడియో చేశాను. ఆ లింక్ని అయితే కామెంట్ బాక్స్లో పెట్టిన ఒకసారి చెక్ చేయండి. అండ్ ముందుగా అయితే నేను ఇచ్చిన ప్రొజెక్ట్ లింక్స్ని అడ్మిషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత యాప్ ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే సో 3 లింక్స్ అయితే ఇలా డిస్ప్లే అవుతాయి యాప్లో. సో ఈ 3 లింక్స్ని అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోండి పాస్వర్డ్ ఎంటర్ చేసి. సో ముందుగా బీట్మార్క్ ఓపెన్ చేస్తే బీట్మార్క్లో అయితే ఒక టెంప్లెట్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో లిరిక్స్ టెంప్లెట్. సో ఆ ప్రొజెక్ట్ లింక్ అయితే నేను ఇచ్చాను, లిరిక్స్ టెంప్లెట్. సో దాన్ని ఓపెన్ చేస్తే సో స్టార్టింగ్లో 3 లిరిక్స్ టైప్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ సింబల్ని అయితే ఆన్ చేసుకోండి. కెమెరా యానిమేషన్ సింబల్ దాన్ని అయితే ఆన్ చేసుకోండి. సో కెమెరా 1, కెమెరా 2, కెమెరా 3. సో ఇలా అయితే 3 సెట్స్ ఆఫ్ లిరిక్స్ ఉంటుంది. స్టార్టింగ్లో డేట్ అండ్ మంత్ ఉంటుంది. సో మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఎవరిదైనా కిడ్స్ డే ఎడిట్ చేస్తూ ఉంటే ఆ బర్త్డే డేట్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, బర్త్డే డేట్ అండ్ మంత్. సో ఈ టెక్స్ట్ ఫాంట్స్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, మీరైతే యాప్లోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత హ్యాపీ బర్త్డే సేమ్ ఉంటుంది. సో ఇక్కడైతే మీరు నేమ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ ఫుల్ వీడియోని అయితే మీరు ఎక్స్పోర్ట్ సింబల్ పైన క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని ఇక్కడైతే బీట్మార్క్ ఓపెన్ చేయండి. బీట్మార్క్ నేను ఆల్రెడీ యాడ్ చేస్తాను, నేను ఎడిట్ చేసుకున్నది సేవ్ చేసుకొని. సో తర్వాత ఇక్కడ 3 ఫొటోస్ ఇలా యాడ్ చేసుకోవాలి. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. సో పైన రౌండ్ రెక్టాంగిల్ ఉంటుంది. సో ఈ ఫొటోస్ని మనం 4:3 ప్లస్ క్లిక్ చేసి ఈ 4:3 ఉంది కదా, ఈ రేషియోలోకి అయితే మనం ఒక 3 ఫొటోస్ని అయితే క్రాప్ చేసుకోవాలి. ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోని అయితే మనం జూమ్ చేసుకోవాలి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి జూమ్ చేసుకోండి ఇలా. సో ఇలా ఫిల్ చేసుకోండి. 4:3 రేషియోలోకి వెళ్ళి ఆ రేషియోలో ఫోటోని మొత్తం జూమ్ చేసుకొని ఇలా సెట్ చేసుకొని పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNG దాన్ని అయితే క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇలాగే 3 ఇమేజెస్ని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేసి బీట్మార్క్ ఓపెన్ చేసి ఇలాగే 3 ఫొటోస్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకొని మొబైల్లోకి మంచి 3 ఫొటోస్. సో మిడిల్లో గ్రూప్ 2 ఉంది కదా, ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఆప్షన్ క్లిక్ చేస్తే సో ఇమేజ్ ఉంది కదా, లేయర్ కింద ఇమేజ్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్తే సో ఈ సింబల్ క్లిక్ చేయాలి. స్ట్రెచ్ పైన ఉంది కదా, ఫిల్ ఫిట్ స్ట్రెచ్ పైన సింబల్ ఉంది కదా, ఆ సింబల్ లేకపోతే ఇమేజ్ వస్తుంది, క్రాప్ చేసిన ఇమేజ్. ప్లస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. సో డబల్ ట్యాప్ బ్యాక్ చేసేసేయండి. డబల్ ట్యాప్ క్లిక్ చేసి సో ఇలా అయితే మీరు జస్ట్ ఫొటోస్ని అయితే రీప్లేస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఫొటోస్ చూపిస్తాను నేను. ఇమేజ్ గ్రూప్ 1 ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇమేజ్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి స్ట్రెచ్ పైన ఉన్న సింబల్ క్లిక్ చేసుకోండి. మీడియా సింబల్ క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తే ఇలా అయితే ఆటోమేటిక్ అయితే యాడ్ అవుతుంది. బ్యాక్ వచ్చేస్తే సో ఇలా అయితే యాడ్ అవుతుంది. సో ఇలా 3 ఫొటోస్ని అయితే మీరు యాడ్ చేసుకొని సో ఇక్కడి నుంచి అయితే నార్మల్ ఫొటోస్ని అయితే మీరు యాడ్ చేసుకోవాలి. ఎండింగ్ వరకు ఒక 7 ఫొటోస్ని అయితే మంచి 7 ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో వీడియో మొత్తం ఆసంగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ 9:15 ms దగ్గర నుంచి అయితే 7 ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి సో నేను యాడ్ చేస్తున్నా శాంపుల్కి అయితే.
సో ఇలా అయితే మీరు 7 ఫొటోస్ ఎండింగ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. సో కిడ్స్ ఫొటోస్ ఒక 10 ఫొటోస్ ఉంటే వీడియో అయితే మస్తు వస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఎడిట్ చేయడానికి. ఈ ఫొటోస్కి అయితే ఇప్పుడు మనం షేక్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సేమ్ షేక్ ఎఫెక్టే మొత్తం ఫొటోస్కి అయితే యాడ్ చేయాలి. సో బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్రెసెట్ లింక్ ఇచ్చాను. సో దాన్ని ఓపెన్ చేస్తే ఒక ఫోటో ఉంటుంది, దానికైతే షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత 4 లేయర్స్ కింద సీసీ ఎఫెక్ట్ ఉంటుంది విత్ బ్లింక్ ఎఫెక్ట్. సో ముందుగా ఈ ఫోటో క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి పోతే సో ఈ మొత్తం ఎఫెక్ట్స్ని అయితే ఈ 3 డాట్స్ క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. కాపీ ఆల్ ఎఫెక్ట్స్ని అయితే కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు జస్ట్ సింపుల్గా అయితే 7 ఫొటోస్కి అయితే ఆ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా 3 డాట్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్. సో ఇలా జస్ట్ పేస్ట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేస్తూ ఆ ఎఫెక్ట్స్ని అయితే పేస్ట్ చేస్తూ పోండి ఎండింగ్ వరకు 7 ఫొటోస్కి. సో ఇలా అయితే మొత్తం ఎండింగ్ వరకు 7 ఫొటోస్కి ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేస్తూ పోండి. సో ఇలా అయితే మొత్తానికి వీడియో అయితే సగం పూర్తయింది. సో లాస్ట్లో మీరు మొత్తం ఇక్కడి నుంచి అయితే స్టార్టింగ్ నుంచి లిరిక్స్ స్టార్ట్ అవుతుంది కదా, 15 మినిట్స్ సెకండ్స్ ఉంటుంది కదా, ఇక్కడి నుంచి అయితే ఇక్కడైతే మీరు ఆ సీసీ ఎఫెక్ట్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇలా సో షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను నేను. ఆ ఫోటో కింద బ్లింక్ ఎఫెక్ట్ లాంగ్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. తర్వాత 1 by 2 3 4 ఇలా మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సింబల్ క్లిక్ చేసి సో ఇక్కడ ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ 4 లేయర్స్ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి సో 15 మిల్లీ సెకండ్స్ దగ్గర అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ 4 లేయర్స్ క్లిక్ చేస్తే ఆ లేయర్స్ పేస్ట్ అవుతుంది. సో ఈ వీడియో పాస్వర్డ్ వచ్చేసి 5756. సో లాస్ట్లో సీసీ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి కింద వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి.